అంటే సార్ ఫస్ట్ టైం వీడియో తీసుకున్నాను మమ్మల్ని ఎక్స్పెక్ట్ గానే ఎంబర్ ఇదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఫస్ట్ థ్యాంక్స్ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్ లో ఈ మీరు కూడా ఫస్ట్ వచ్చి అడిగినప్పుడు నాకు చేయాలని లేదు, బట్ మమ్మల్ని చూసి మీ ఇంటెన్షన్ చూసి మీ కమిట్మెంట్ చూసి మీ డెడికేషన్ చూసి బట్ అలానే చేశాను. ఎందుకంటే మీరు చెప్పే విధానం కానీ డైరెక్షన్ కానీ ఇట్లా ఫ్యూచర్ డైరెక్ట్స్ అవ్వచ్చు లేదు. సార్ మీరు మీ సీన్స్ హై ఇచ్చే సీన్స్ అంటే హెచ్ఓడి క్యారెక్టర్ యూజ్ చేస్తారు. స్టూడెంట్స్ ని మీరు ఇలా కంట్రోల్ చేయాలి, బట్ అలాగే స్టూడెంట్స్ ని మీరు కొద్దిగా ఏదైనా నేర్పించాలి. కానీ క్యారెక్టర్ ఇలా అంటున్నప్పుడు విష్ణు సార్ ఇద్దరు పేరు కాంటీ సార్ పేరు మిమ్మల్ని అప్రోచ్ చేసినప్పుడు ఫస్ట్ ఇంకా ఫిక్స్ అయ్యాను. మిమ్మల్ని ఎలాగే ఇందులో లాక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎలా చేయాలి అనేది మాత్రం నాకు వస్తుంది. మీ దగ్గర స్టోరీ చెప్తాం ఫస్ట్. మీకు ఎలా అనిపిస్తుంది మీ దగ్గర వచ్చే స్టోరీ మీకు మాత్రం ఫస్ట్ ఫుల్ స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఏమనిపించింది? స్టోరీ చెప్పిన తర్వాతే నాకు యాక్సెప్ట్ చేయాలి. స్టోరీ అంత ఇంట్రెస్ట్ చేస్తుంది కాబట్టి స్టోరీ బాగుంది. కొంచెం జస్ట్ ఏదో చేసే వాళ్ళంటే మెసేజ్ కూడా ఉంది, సో ఒక ఎమోషన్ ఉంది, సో అన్ని ఉన్నాయి. అందుకని నాకు అది విన్న వెంటనే అబ్బా శ్రీనాథ్ బాగా రాశాడు ఇచ్చింది కాబట్టి అవుతుంది. మీకు కొద్దిగా అంతా లోపల భయంగానే ఉంది. ఇంకా మీకు స్టోరీ చెప్పిన తర్వాత సాల్వ్ చేసాను. మిమ్మల్ని ఎలా చూపించాలి అనుకున్నామో అలా చూపించాలని మీరు డైలాగ్స్ ఇచ్చి నెక్స్ట్ డే ఫస్ట్ డే షూట్ మీతో ఫస్ట్ డే షూట్ సార్. కొంచెం పైగా మనం అనుకున్నట్టు అలా వస్తుందా రాదా అని చెప్పి పైన వచ్చారు సార్. బట్ రిహార్సల్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను ఎందుకంటే అసలు షార్ట్ ఏంటి అంటే సింగిల్ టేక్ లో మీరు క్యాచ్ చేశారు డైలాగ్. యాక్చువల్లీ సింగిల్ టేక్ లో మీరే సార్ క్యాచ్ చేసి షార్ట్ మేము. కానీ ఏంటంటే ఆ క్యారెక్టర్ నాది కాబట్టి క్యారెక్టర్ వేరే అయితే మనం చేసే పని కాబట్టి ప్లస్ నీ ఎక్స్ప్లెనేషన్ సార్ ఇలా ఉంటుంది సార్, ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది సార్, మేము ఇంటర్వ్యూస్ నాకు షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే లేదు. ఒక ఫిలిం లో డైరెక్టర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో యాజ్ ఇట్ ఈస్ స్పూన్ బీడింగ్ లాగా ఉంటుంది. మేము ఎమ్మని ఎట్ చెప్తామో నీకు నాకు గట్ట ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీతో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్. బట్ మీతో ఇలా జర్నీ చాలా మాకే యాడ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా మెమరబుల్ జర్నీ. సార్ మీకు షార్ట్ ఫిలిం స్టార్ట్ అవుతుంది, షార్ట్ ఫిలిం స్టార్ట్ అయింది మీతోనే ఎండ్ అయింది. స్టార్ట్ అవ్వకుండా ఏమనిపించింది, ఎండ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుందంటే నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు నువ్వు స్టోరీ చెప్పావు. ఆ స్టోరీ చెప్పేటప్పుడే నువ్వు ఆ షార్ట్ ఎలా ఉంటుంది, క్లోజ్ అప్, రూప్ షాట్ ఇన్ని చెప్పేసి తర్వాత నాకు నమ్మకం 100% ఉంది. సో ఫస్ట్ నేను అనుకోలేదు, కానీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వరకు పడిపోయాను. సో ఇంకా తీస్తారనే నమ్మకం ఉంది 100%. సో ప్రాసెస్ లో ఏమంటే అది నువ్వు ప్రూవ్ చేసి నువ్వు చెప్పింది ఏంటో అది ప్రూవ్ చేసావు. నాకైతే భయం ఏం లేదు. స్టార్టింగ్ నువ్వు కానీ స్టోరీ చెప్పకుండా అందించుంటే నేను భయపడాలి. సో క్రిస్టల్ క్లియర్ గా నువ్వు ఏం చెప్పావు వచ్చేసావు. హ్యాపీగా జరిగింది, హ్యాపీగా. ఈ ప్రాసెస్ లో మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ అండ్ మెమరబుల్ ఇన్సిడెంట్ గా ఏదండి? ఫన్నీయెస్ట్ మెమరబుల్ అంటే అదే మీరు షార్ట్ ఫిలిం మనకు చూపించినప్పుడు ఆ సిచ్యువేషన్ ఇంత బాగా తీస్తారు అనుకోలేదు, తీసారు. సో అది కొంచెం ఫన్నీయెస్ట్ టైం కాదు, కొంచెం షార్ట్ బాగా చెప్పిన విధంగా తీయడం అనేది కూడా గ్రేట్. ఇప్పుడు ఈ రోజుల్లో ఒకటి చెప్పడం ఒకటి తీస్తున్నారు కాకుండా కంటెంట్ పైన స్టిక్ అయ్యి కంటెంట్ కోసం బొమ్మ 2 weeks పైన తీస్తున్నారు. సో తీసుకొని మళ్ళీ రీషూట్ చేసి కష్టపడి తీసిందంటే అదే షాకింగ్. అలా తీయడం అనేది షాకింగ్. చెప్పినట్టు నేను అనుకునేది ఫ్యూచర్ లో ఈ ఫీల్డ్ మీరు అనుకుంటే సో దీనిపైన మీరు ఏం రాస్తున్నారో దాన్ని ప్రజెంట్ చేయడానికి కంపల్సరీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో బెస్ట్ సార్. ఈ షార్ట్ ఫిలిం మీద ఎక్కడైనా కొద్దిగా ఇరిటేషన్ కానీ ఎక్కడైనా కొద్దిగా ఇరిటేషన్ అంటే ఇరిటేషన్ ఏమి ఉండదు. వర్క్స్ ఉంటాయి, ఏదో వచ్చి మీరు రావడం సార్ ఇది కానీ మనం పెట్టుకునేంత కొంచెం హాలిడేస్. సో ఈ డబ్బింగ్ ఇది ఇరిటేషన్ కాదు. మెయిన్ బాధ ఏంటంటే మీకు సపోర్ట్ చేయడానికి మీరు అడిగినప్పుడు టైం ఇవ్వాలి. చిన్న ఇరిటేషన్ వర్క్ చేస్తున్నప్పుడు ఇరిటేషన్ రావద్దు, మంచిది అంటే రాదు. బట్ ఇందులో నేనైతే పర్ఫెక్ట్ కాకపోతే మేబీ చాలా సార్లు
అందులో ఎన్నిసార్లు ఎందుకు చెప్పిస్తున్నాను ఎందుకు బాగా ఎక్స్పీరియన్స్ అది ఏంటంటే పర్ఫెక్ట్నెస్ కోసం ట్రై చేస్తున్నారు కానీ అది ఇరిటేషన్ అవి ఏం లేదు సపోజ్ అది నేనే చెప్తాను ఇది మళ్ళా కొంత ఏం చేద్దాం ఎందుకంటే కొద్దిగా పర్ఫెక్ట్నెస్ రావాలి చేసేటట్టు అందుకని మనం టేక్స్ ఎంత బాగా తీసుకుంటే 4 టేకులు తీసుకున్నాం 4 టేకులు ఫస్ట్ టేక్ నాకు వచ్చి తీసుకోవచ్చు బట్ 4 టేకులు ఉండడం వల్ల నీకు ఆల్రెడీ ఎక్కువ అంటే మన షార్ట్ ఫిల్మ్ ఫన్ ఎక్కువ ఉంటుంది ఫన్ ఎక్కువ జనరేట్ చేస్తా అయిపోతుంది మీకు చెప్తాను ఫన్ ఎక్కువ సీరియస్ బట్ ఫన్ ఎక్కువ మీకు చెప్పినట్లు ఫన్నీ అనిపించింది ఎక్కువ మేము ఫన్నీ అనిపించింది స్టోరీ చెప్పాను అంటే నా సీన్స్ అన్ని సీరియస్ సీన్స్ అన్ని ఎక్కాలి సో ఇంకా షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు పని చేసే మూమెంట్ ఏంటంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ అనేది ఇప్పుడు ఏంటంటే మీరు మాట్లాడుతున్నాం కదా సో నువ్వు డైలాగ్స్ అంటే సీరియస్ డైలాగ్స్ వన్ వర్డ్ అబౌట్ అవర్ సూర్య గారి షార్ట్ ఫిల్మ్ ఏం చెప్పచ్చు అన్ని ఉన్నాయి నవరసాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఏం కావాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే డిజిటల్ మెసేజ్ టు ఆల్ స్టూడెంట్స్ ఒక మంచి యూత్ లో ఉండే ప్రతి ఒక్కరు చూడాల్సింది ఒక మంచి మెసేజ్ ఇచ్చామని మాత్రం నిజం అట్లా మెసేజ్ ఓరియంటెడ్ అయితే కాదు మనం చూసిన ప్రతి ఒక్కరికి అవును కదా ఇది కదా అనేది ఇచ్చే విధంగా ఉంది సో మంచిది ఆత్మీయ చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ విష్ణు సార్కి మీకు నర్సేస్ సార్కి థ్యాంక్ నేను అనుకున్న స్టోరీకి బట్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలని నేనే భయపడ్డా బట్ అవుతా చెప్పేసి బట్ మీ అందరి సపోర్ట్ తో అనుకున్నట్లయితే సపోర్ట్ మీ వీటితో నేను అనుకున్నా బట్ మైండ్ ఉంటుంది అంటే అది ఎలా చేయాలి అనుకున్నా బట్ మీ అందరు ఇలా ఆన్ స్పాట్ చేసి ఇలా చేయాలంటే అది కాకుండా నేను చెప్పినట్టే ఇలా చేయాలంటే ఇలానే చేస్తూ మీ సపోర్ట్ కి మీ విలువైన టైం మా కోసం మా స్టోరీ కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.